యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, ఈ సమయమందు నా దేవునికి మొర్రపెట్టిన ఎడల కోట్లాది కోట్ల సమూహాలు వచ్చి వీళ్ళందరినీ హతమార్చి చేస్తాయని చెప్తాడు. అవునా? ఇది నేను ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత. నిత్య జీవము కొరకు నేను పడుతున్న ప్రయాస. నిత్య జీవంలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అని నా కోరికతో ఈ లోకానికి వచ్చాను. ఆ ప్రేమను ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను దూషించాలి, నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నా సమయం వచ్చే వరకు నన్ను ఎవడు కూడా టచ్ చేయలేడని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి యేసుక్రీస్తు ఏం కలిగి జీవించడానికి లోకానికి వచ్చాడంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఎవరు? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మూడో వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఉపయోగపడతాడు అంటే పాపము చేయకుండా మనల్ని గద్దిస్తాడు. మీకు తెలుసో లేదు కానీ మీరు పాపం చేస్తున్నప్పుడు భయపడతారు. మీకు అర్థమవుతుందా? మీరు ఒకసారి మనస్సును ఒకసారి ఖండించుకోండి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో లేకపోతే తప్పు చేస్తామో ఆ తప్పు చేస్తున్నప్పుడు మనలో ఒక గద్దింపు వస్తుంది. ఏ గద్దింపు తెలుసా? ఇది పొరపాటు చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని నీలో ఒక తెలియని అభిప్రాయం భయపడడం ప్రారంభించబడుతుంది. ఈ భయపడడం ప్రారంభించబడడం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గద్దింపుని ఇస్తాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రజలతో సహవాసం చేశాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సహవాసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రతి క్షణము కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. పాపము నుంచి, మరణము నుంచి, లోక వ్యభిచారం నుంచి, లోక తలంపుల నుంచి, మన చెడ్డ క్రియల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడడానికి మూడో వ్యక్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని విడిచిపెట్టక మన కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆలోచన రావాలి, మనం ఏం చేస్తున్నాం? నిత్య జీవము కొరకు ఎంతమంది మనం ఎదురు చూస్తున్నాం ఆలోచన చేయండి. మరణములో నుంచి జీవములోనికి తీసుకువెళ్ళడానికి ఆయన మూడు వ్యక్తులుగా ఈ ప్రపంచానికి పరిచయం అయితే ఒక్క వ్యక్తిగా ఉన్న నీవు దేవునికి పరిచయం అవుతున్నావా? ఒక్క వ్యక్తిగా జీవిస్తున్న నీవు దేవునికి పరిచయం అవుతున్నావా? ఆయన మూడు రకాలుగా నీ జీవితంలోనికి వచ్చాడు. కోపముతో వచ్చాడు, శాంతితో వచ్చాడు, నిన్ను సమాధానముతో నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భయపెడుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దిస్తుంటే దేవునికి నువ్వెంత భయపడుతున్నావో ఆలోచన చేయండి. ఏవండి, ఈ లోక ప్రజలను చూసి మనం భయపడుతూ ఉంటాం, ఈ లోక మనుషులను చూసి భయపడుతూ ఉంటాం. అంటే దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలగడం ప్రారంభిస్తామో దేవుడు మన పట్ల చేయవలసిన కార్యాలు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము గుర్తించలేనిది ఏంటంటే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతుంటే మనము లోకముతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. అసలే దేవుణ్ణి గుర్తించలేకపోతే దేవుడు మనలోనికి ఎలా వస్తాడు? దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే మనలోనికి ఎలా వస్తాడు? అసలే పరలోకమందున్న విషయాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, పరలోకమందున్న దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, నేను మీతో, యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. పరలోకం అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే పరలోకమందున్న దేవునికి ఏది ఇష్టం? మన శత్రువులను మనము ప్రేమించడమే ఇష్టం. నేను అడుగుతున్నాను, మీ భార్య భర్తల మధ్యన చిన్న గొడవ వచ్చినప్పుడు కనీసం మీ భర్త కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
మీ భర్త విషయంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? గమ్ముని చిరాకు పడ్డాడు, నిన్ను తిట్టాడు, లేకపోతే నిన్ను అవమానపరిచాడు, అందరి ఎదురుగా ఒక చిరాకు మాట అన్నాడు. దీన్ని బట్టి నీ భర్త మీద ప్రేమ తగ్గిపోతుందా? తగ్గదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమను చూపించండి. ఆ ప్రేమను చూపిస్తే వారి కోసం మీరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యమంటున్నాడు. ఈరోజు సహజంగా మనం ఆలోచన చేస్తే మన కుటుంబ వ్యవస్థలో మనకి తగ్గింపు ఉంటుంది, కానీ బయట వారి విషయంలో తగ్గింపు మనకి కనబడదు. ఎందుకు కనబడదయ్యా అంటే వాళ్ళు మనల్ని దూషించారు అన్న కాన్సెప్ట్ మనలో నిలబడిపోయి ఉంటుంది. వాళ్ళు మనల్ని మోసం చేశారు అన్న కాన్సెప్ట్ మనలో ఉండిపోద్ది. వాడు నాకు ద్రోహం చేశాడు అన్న కాన్సెప్ట్ మనలో ఉండిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఎప్పుడు ఎదురైనా వాడిని అసహించుకోవడమే ఇష్టపడతాం. అవునా కదా? మనం ఎప్పుడు చూసినా వాడిని ఏం చేస్తాం? అసహించుకుంటూ ఉంటాం, వాడిని అవమానపరుస్తూ ఉంటాం. వాడేదైనా కాలు జారి ఏ పొరపాటో చేసుంటే వాడి గురించి అల్లరి చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం. అవునా? వాడి గురించి అల్లరి చేయడానికి కూడా మన నాలిక ఆలస్యం చేయదు. వాడికి ఇది జరిగిందంట, వాడు ఎలా చేశాడంట అని చెప్పి మన నాలిక ఆ వ్యక్తి గురించి ఏం చేస్తుందంటే వెంటనే అల్లరి చేయడం ప్రారంభిస్తుంది. కానీ దేవుడు పరలోకమందున్న మీ తండ్రి కంటిలోనికి మీరు వెళ్ళాలంటే, మీ తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మీరు పిలవాలంటే ఏం చేయాలంటున్నాడంటే మీ శత్రువులను ప్రేమించుడి. పేతురు వెళ్ళి యేసయ్య దగ్గర, అయ్యా నా సహోదరుడు తప్పిదము చేశాడు, నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అంటే పేతురు అంటాడు, పేతురుతో యేసుక్రీస్తు వారు అంటారు, 70 ఏండ్ల మట్టికి నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించడం ఎప్పటి వరకు? నీ మరణం వచ్చేంత వరకు క్షమాహృదయం కలిగి నీవు జీవించాలి. అప్పుడే నీ పరలోకమందున్న తండ్రికి నీవు కుమార్తెవు కుమారుడిగా కనబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, నా తండ్రి పరలోకమందున్న మేము కుమారులుగా కుమార్తెలుగా పిలువబడాలంటే మాలో క్షమాహృదయం కలిగి జీవించాలి. ఏమండి, మనకందరికీ నేను ఎప్పుడు అంటూ ఉంటాను, పరలోకం వెళ్ళాలని ఆశ. నాకు ఎంత ఆశదో తెలుసా? చాలా ఆశ. దేవునితో మాట్లాడే కొలది, దేవునితో ఉండే కొలది, ఎక్కువగా ఆయనతో గడపాలని చాలా ప్రయాస. ఏ అంటే ఆ అనుభవాలు వెతికే కొలది సంతోషాన్ని మాకు ఇస్తూ ఉన్నాయి. కానీ మనం ఎందుకు వెతకం? మనకి సమయం అనుకూలంగా ఉంది కనుక, సమయం మనకి నడుస్తుంది కనుక, కాల వ్యవధి ఇంకా చాలా ఉంది కనుక మనము చాలా ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఇది పొరపాటు. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేవుని చిత్తంలో ఎలా ఉండాలంటే, తండ్రికి కుమారులై ఉండునట్లు మన శత్రువులను మనం ఏం చేయాలి? మొదట ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పరలోకమందున్న దేవుడు ఏమి ఇష్టపడతాడంటే, నీ శత్రువుని ప్రేమిస్తే నిన్ను ప్రేమించడం దేవుడు ప్రారంభిస్తాడు. నీ శత్రువును నీ ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టి నీతోనే సమాధాన పడేలాగా దేవుడు చేస్తాడు. అలాంటి దేవుణ్ణి మనము ఆలోచన చేయాలి. ఏమండి, ఇది ఎన్నిసార్లు వాక్యం చదివేసి ఉంటాం, కానీ దీని యొక్క అర్థం మనం అర్థం చేసుకుంటామా? పరలోకమందున్న తండ్రికి మీ కుమారులు అయిపోయినట్టు మీరు వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, అంతే కదా వాక్యం చదివేశాం. అవునా? కానీ ఈ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, పరలోకమందున్న దేవుని కనుదృష్టిలోనికి మనం వెళ్ళి కుమారులమని పిలిపించుకోవడానికి మనకి కావలసిన ప్రయాస ఏంటంటే, మనల్ని బలహీనపరిచే వాళ్ళని ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? వాడు మోసం చేశాడు, ఆమె నన్ను మోసం చేసింది, ఇలాంటి వ్యర్థమైనవన్నీ స్టేటస్లు పెట్టుకొని కన్నీటితో ఏదో చేస్తాం, కానీ అవన్నీ పనికిరాని జనాంగం చూస్తారు. కానీ పనికొచ్చే దేవునికి మన కన్నీరు కనబడితే ఆ దేవుడు మనకి దానికి సమాధానం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక స్టేటస్లు పెట్టి దేవుణ్ణి గణపరచేలేదు ఏమీ లేదు. నువ్వు పెట్టే స్టేటస్ ఎవడు చూస్తాడంటే మనుషుడు మాత్రమే చూస్తాడు. నువ్వు పెట్టే స్టేటస్ వలన ఏం చేయాలంటే ఇంకొకటి హృదయంలో మార్పు రావడం ప్రయత్నించాలి. అలాంటి స్టేటస్లు మనం పెట్టాలి. మన కన్నీరు బాధ దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటున్న మాట, పరలోకమందున్న తండ్రి చేత మీరు కుమారులని పిలువబడాలంటే మీలో ఏం కావాలి? క్షమాపణ, ప్రేమ కలిగి జీవించాలి.
వారి కోసం ప్రార్థన ఆయుధముగా మార్చుకొని వారిని ప్రేమించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. గనుక మన జీవితంలో ఏం కలిగి జీవించాలి అంటే దేవుని చిత్తం ఏమైందో ఆయన చిత్తాన్ని కనుగొనడానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకనే ఆ 3వ మాటలో అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ మాటలో, అద్వితీయ సత్యదేవుడనైనా నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని క్షమిస్తూనే వెళ్ళారు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరినైనా పోట్లాడా? దేవాలయంలో పరిసయ్యులు శాస్త్రులు ఆయన పట్టేసుకోవడానికి చూస్తుంటే ఆయన వారిని ఏమీ అనకుండా వారి హృదయాలను ఎరిగి వెనక ద్వారం నుంచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆయన ఏం చేశాడు? ఆలస్యం చేయకుండా ప్రభువా ఒక దేవదూతను పంపించి పరిశీలందరినీ తుడిచే అంటే తుడిచేస్తాడా లేదా? తుడిచేస్తాడు. ఎంత చిటికేస్తే తుడిచేస్తాడు. ఆయన అనుకోవాలి కానీ హృదయంలో వెంటనే తుడిచేస్తాడు ఆయన. అలాంటి శక్తివంతుడు ఆయన. అలాంటి ఆయన వాళ్ళ హృదయాలన్నీ ఇలాగే కూర్చుంటే వెనక ద్వారం నుంచి పారిపోయాడంట. దేవునికి స్తోత్రం. మనకి కూడా ఏముండాలంటే పాపము ఉన్న చోట మనం అక్కడ నిలబడకుండా పారిపోవాలి. మనము నిత్య జీవము కొరకు బ్రతకాలి. నిత్య జీవము కొరకు మనము జీవించాలి. నిత్య జీవము కొరకు మనం పరుగులు పెట్టాలి. నిత్య రాజ్యము కొరకు దేవుని కొరకు పరుగులు పెట్టాలి అని ఆలోచన చేస్తే పాపము నుంచి మనం పరుగులు పెట్టేయాలి. శత్రువుడు చాలా పన్నాగాలు పన్నుతాడు. వాడి ఆలోచన ఏంటి? మనల్ని బలహీనపరచడానికే. వాడి ఆలోచన ఏంటి? మనల్ని కృంగదీయడానికే. వాడి ఆలోచన ఏంటి? దాడి చేయడమే. వీటన్నిటిలో నుంచి మనం ఎలా బయటికి రాగలమంటే దేవుని కనుగొని ఆయన కొరకు నీతిని వెంటాడుతూ పరుగులు పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీతిని వెంటాడినప్పుడు పాపము నీ దగ్గర పరిపక్వము చేయడానికి ఇష్టపడదు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారే దేవాలయం వెనక నుంచి పారిపోయారంటే ఆయన సమయాన్ని బట్టి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా పాపము కలిగిన మాటలు, శాపము కలిగిన మాటలు, శపించగలిగిన నోరు మన నోటిలో లేకుండా మనం ఏం చేయాలంటే వాటన్నిటి నుంచి పారిపోవాలి. ఎప్పుడైతే పారిపోతామో పరలోకపు తండ్రి కంట మనము కుమారులుగా కనబడతాం. అది కదా మన కాన్సెప్టు. ఈ లోకంలో ఏముంది? ఏదీ లేదు. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ఏమంటాడంటే 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 47వ వచనం చూడండి అమ్మా.